నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక ఊరు అదృశ్యం. రచన బోయ జంగయ్య గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, పొద్దు పొడిచే వేళ ఒక్కసారి పల్లె తల్లడిల్లింది. ఆ గూడెంలోని 4 ఇళ్లల్లో పసిపాపలు కళ్ళు తెరవలేదు, కదలలేదు. తల్లులు పాలిచ్చే ప్రయత్నం చేస్తున్నా పసివాళ్ళు నోరు తెరవలేదు. కదిపి చూశారు. కదలికలు లేవు. తల్లులు తల్లడిల్లిపోతూ నెత్తి నోరు కొట్టుకుంటూ ఉన్నారు. ఒక్క రాత్రే 4 పసివాళ్లు ప్రాణం వదిలారు. అంతుపట్టని అనర్థం. రచ్చబండ దగ్గర చిన్న పెద్ద కూడుకున్నారు. అందరి తలల్లోనూ ఊరికేమైంది అనే ప్రశ్న. కొందరు చేతబడి అన్నారు. మరికొందరు ఊరికి కీడు వచ్చింది, పండగ చేయక 10 ఏండ్లు అయ్యింది అన్నారు. మంత్రగాండ్లను పిలిచి ఊరి పెద్దలు అడుగుతూ ఉన్నారు. చేతబడి, దయ్యాలు, భూతాలు ఉండవు. ఆ గూడెపు టీచర్ సత్యం అన్నాడు. ఉండకుంటే పాము కరిచినప్పుడు, తేలు కరిచినప్పుడు మంత్రించే సంగతిని గుర్తు చేశారు వాటిని నమ్ముతున్న వాళ్ళు. మంత్రగాళ్లను చెట్టుకు కట్టి అడిగితే తెలుస్తుంది అన్నారు. లేదు, మంత్రాలు ఉంటాయి అనేది మూఢనమ్మకం. నిజం తెలుసుకోక మూర్ఖంగా మరొకరిని బాధించకూడదు అన్నాడు సత్యం. అయితే నేను మండలానికి వెళ్ళి డాక్టర్ను తీసుకువస్తాను అన్నాడు సర్పంచ్ యాదగిరి. చంపినోళ్ళు తేలవలసిందే అన్నారు కొందరు. మీరు మంకుపట్టు పడితే పోలీసులు వస్తారు అన్నాడు సత్యం. వస్తారు కాదు, అదుగో వస్తూనే ఉన్నారు అన్నాడు వచ్చేవాళ్లపై చూస్తూ సర్పంచ్. పోలీసులొచ్చారు. మధ్యాహ్నం వరకు డాక్టర్ వచ్చాడు. రెవెన్యూ అధికారులు దిగారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని అధికారులు ఆరా తీస్తూనే ఉన్నారు. కావలివాడు వార్త చేరవేయటంతో కదిలొచ్చిన యంత్రాంగం తన పని చేస్తూనే ఉంది. అయ్యా, నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఈ ఊళ్ళో ఇసుంటి రోగాలు రాలేదు అన్నాడు ఉయ్యాల గోపయ్య. వయసు 70కి పైనే ఉంటుంది. అదే మేము ఆలోచిస్తున్నాం అన్నాడు డాక్టరు. నేను ఆలోచిస్తే తట్టింది ఈ ఫ్యాక్టరీ వల్లనే అని అన్నాడు గోపయ్య 2 చేతులు జోడించి. అందరూ ఒకేసారి గోపయ్య వైపు చూశారు. అధికారులు ఆలోచించదగ్గ విషయమే అన్నట్టు చూశారు. పొద్దంతా ఇదే విషయం మీద చర్చ జరిగింది. మనం భూములను అమ్మకపోతే ఈ ఫ్యాక్టరీలు రాకపోవు, ఈ గతి పట్టకపోవు కదా అని తలపట్టుకున్నారు ఆ ఊరి రైతులు. గూడానికి ఏదో కీడు మూడినట్టుందని గ్రహించిన కుక్కలు అటు ఇటు పరిగెత్తుతున్నాయి. అప్పటి డబ్బును చూసుకుంటే ఎప్పటికీ ఉపవాసాలే మిగిలే అంది రాములు భార్య సీతమ్మ. అందరికీ ఉద్యోగాలిస్తామనిరి నడి వయసు వ్యక్తి రంగయ్య గుర్తు చేశాడు. ఉద్యోగాల ఇంకేమన్నానా? ఎవరన్నా పోయి అడిగితే ఏం చదివినవనిరి, చదవనప్పుడు ఏం ఉద్యోగం చేస్తావనిరి మరో వ్యక్తి వెంకులు అన్నాడు. అవి మందులు తయారు చేసే కంపెనీలు. వాటిలో ఆటోమేటిక్ మిషన్లు ఉంటాయి. వాటిని నడపాలంటే స్కిల్డ్ వర్కర్స్ కావాలి. అంటే ఆయా పనిని నేర్చుకున్న వాళ్ళు కావాలి కదా అన్నాడు డాక్టరు. మరి మాకు చదువు రాదని వాళ్ళకు తెలుసు కదా, ఏం కొలువులు ఇస్తామని ఆ మాట అన్నట్టు అని అడిగాడు వెంకులు ఫ్యాక్టరీ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు మోకం పెట్టి. అప్పుడు అన్నారేమో కానీ ఇప్పటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం కదా అన్నాడు డాక్టరు. అంటే మాట మీద ఉండేది లేదా? చదువుకున్నారు కదా, మాట అనే ముందే ఆలోచించి అనాలే. ఉన్న భూమిని అమ్ముకుని చేసేందుకు పని లేక దేశానికొకడు పోయిరి. వాళ్ళొక తాడా, వాళ్ళ భార్య పిల్లలొక తాడా. నా ఓటి సేతగాని మొసలోళ్ళం కూటికి సస్తుంటిమి. ఆకలికి తోడు ఈ కొత్త రోగాలాయే అన్నాడు గోపయ్య. అప్పుడు ఆయన కళ్ళల్లో కన్నీరు ఒలికింది. ఆ దృశ్యం అక్కడున్న అందర్నీ కదిలించింది. ఉపవాసాలతో పేగులు ముడుచుకుపోయి, కడుపు వెన్నుకు అంటుకుపోయి, ఎదరొమ్మున ఎముకలు కనిపిస్తూ దుఃఖాన్ని కూడా భరించలేని బక్కబతుకులు. ఆ ఫ్యాక్టరీలను బంద్ చేపియాలి అంతే అన్నాడు ఓ నిరుద్యోగ యువకుడు. అంతే అంతే అన్నారు అక్కడున్న నిరుద్యోగ యువకులు. అక్కడున్న వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ ప్రాంతంలో తాటికల్లు ఎక్కువ. ఇక్కడ నుండి చాలా చోట్లకు లారీలలో కళ్ళు పోసకపోయేది. ఆ చెట్లనే కొట్టేశారు అన్నాడు ఎంకులు. చెట్లు కొట్టకుండా ఫ్యాక్టరీలు ఎలా కడతారు అడిగాడు ఎంఆర్ఓ. ఇక కొట్టినయి కొట్టంగా చుట్టూరా మిగిలినయి కళ్ళు గీస్తే ఆ రంగే వేరుంటది. ఆకలి దప్పులకు తట్టుకోలేక దాన్ని తాగితే తెల్లవార్లు కడుపులో మంట, నిద్ర రాదు. పొద్దున లేవంగానే కండ్లే తెరవరాదు అన్నాడు మరో వ్యక్తి పిట్టల రామలింగం.
తన భూమి పోయినాక కంపకట్టె కొట్టి బొగ్గులుగా కాల్చి పూట గడుపుకుంటున్నాడు. ఎండలో ఎండి వానలో తడిసి తాను బొగ్గు రంగులోకి మారాడు. ఆ ఫ్యాక్టరీలు వదిలే రసాయనాల గాలి వల్ల అట్లా అయ్యే అవకాశం ఉంది అన్నాడు డాక్టరు. అట్లనే అవుతుంది. అందరూ నిద్రపోయినాక ఆ మందులు కలిసిన నీటిని వదులుతారు. ఆ నీరు పారినంత భూమిలో గడ్డి మొలవదు. పొగపోయినంత దూరం కళ్ళు కూడా విషపూరితం అయ్యి ఈగో ఈ అవస్థలు అన్నాడు ఆ గ్రామ సర్పంచ్ యాదగిరి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో పంచాయతీ బోర్డులో పెట్టి ఓ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపండి. మేం కూడా మా రిపోర్టును పంపుతాం అన్నాడు డాక్టరు. గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానం చేస్తారా? నెల నెల గ్రామ పంచాయతీకి వేలకు వేలు ముడుతూనే ఉంది అన్నాడు వెంకులు ఎంఆర్ఓ వైపు చూస్తూ. చూడు మామ, ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కాలువలు కట్టించినాం, రోడ్లు వేయించినాం, దీపాలు పెట్టించినాం. గుడి మాత్రం వాళ్లే కట్టించిండ్రనుకో అన్నాడు సర్పంచ్. కట్టియరు, గుడి కట్టిస్తారు. గుడి కట్టించి బాగానే భజన చేయమంటారు. మరి కడుపు సంగతి ఏమిటి? దాని గురించి ఎవరు ఏం చేయరు అన్నాడు గోపయ్య. కాసేపు ఎవరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆలోచించేది ఏం లేదు. ఫ్యాక్టరీలను కూలగొడదాం, ఎవని భూమిని వాడు దున్నుకుందాం అన్నాడు మొదటి యువకుడు అదొక్కటే మార్గం అన్నట్టు చూస్తూ. అది అయ్యే పనేనా? మన భూములను మనమే కదా అప్పుడు అమ్ముకున్నది అన్నాడు సర్పంచ్. నీవంతే మాట్లాడతావు, నీకు అంతో ఇంతో ఇస్తారు కదా గుంపులో ఒకరు అన్నారు. సరే, నాకు ఇస్తుండ్రో ఇస్తలేరో ఇప్పుడు నేను ఇస్తలేదు అంటే నమ్ముతారా? నాకంటే ముందు నలుగురు సర్పంచులు చేసిండ్రు కదా, వాళ్ళకిస్తే నాకు ఇచ్చినట్టే కొంచెం బాధగా అన్నాడు. నీకేంది? నీ భార్య పిల్లలను పట్నంలో పెట్టినావు, నువ్వు అక్కడనే ఉంటున్నావు. ఈ బాధలు నీకెక్కడివి అన్నారు మరొకరు. సరే, నా బాధలు నాకున్నాయి. నా పొట్ట తిప్పలకు అక్కడ నా పనేదో నేను చేసుకుంటున్నా. నేనైతే ఊరిని మరిచిపోయి అక్కడనే ఉండలేను కదా. అట్లంటే ఊరిడిసి ఎందరూ దుబాయికి బొంబాయికి పోలేదు, అంతెందుకు పట్నంలో లేరా అన్నాడు నిలదీసినట్టు చూస్తూ. మళ్ళీ మౌనం చోటు చేసుకుంది. అయితే మన ఊరికొచ్చే బాధలన్నిటికీ నేనే కారణమైతే ఈ సర్పంచ్ తనానికి నేను రాజీనామా చేస్తాను. మీరు మరొకరిని ఎన్నుకోండి అన్నాడు యాదగిరి ఉన్న చోటు నుండి కదులుతూ. చూడండి, ఇది ఫ్యాక్టరీల కాలుష్యం మూలంగా వస్తున్న ఇబ్బంది, సర్పంచ్ మూలంగా కాదు. ఒకవేళ మీరు ఆయనే కారణమనుకుంటే ఆయన దిగిపోతానంటున్నాడు. అదలా ఉంచండి. ముందు మనం ఈ రోగాల బారి నుండి తప్పించుకోవటం ఎట్లా అన్నాడు సత్యం. అదే మీరేమి చెబుతారో చెప్పండి అన్నాడు యాదగిరి. చెప్పాము కదా విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలని అన్నాడు డాక్టరు. ఇంతకు ముందే ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం. ఎమ్మెల్యేకు, మంత్రి గారికి ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం సార్. ఎవరు ఏం చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా చూస్తాం చేస్తాం అన్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు అన్నాడు సర్పంచ్. నేను చెప్పే కదా సార్, రాత్రికి రాత్రే కూలగొడితే పాయే. అదే యువకుడు. అది నీవనుకున్నంతగా ఈజీ పనేమీ కాదు మిత్రమా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారుతుంది. అప్పుడు వ్యవహారం చేయి దాటిపోతుంది. అందరూ జైలు పాలైనా అవ్వచ్చు అన్నాడు అప్పటి వరకు వింటున్న రెవెన్యూ అధికారి. అయితే మంచిదే సార్, అందులోనైనా ఇంత కూడు దొరుకుతుంది. ఆ మాటకు రెవెన్యూ అధికారికి రాబోయిన నవ్వు నోట్లోనే ఆగింది. అందరూ కాసేపు ఆలోచిస్తూ నిలుచున్నారు. పంటలు లేక, పని దొరకక యువత ఎలా ఆలోచిస్తున్నదో పై మాటల ద్వారా ఊహించవచ్చు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదు. ఎవరికి ఓటేసినా ఎవ్వరేమీ చేయకపోతిరి. కంటనీరు పెట్టుకున్నాడు గోపయ్య. మరీ అట్లా అంటే ఎట్లా? మొదటికి ఇప్పటికీ కొంత మార్పు వచ్చింది, ఇంకా రానున్నది అన్నాడు ఎంఆర్ఓ. ఉన్న భూమిని అమ్ముకుని ఎవరినంటే ఏం లాభం? గుణిసింది సీతమ్మ. అప్పటి మేలు చూసుకుని ఎప్పటికి బతుకుతామనుకున్నారు మా మగోళ్ళు అంటూ అంగలార్చింది ఓ ముసలామే. ఊకే ఆలోచించేదెందుకు? అందరం పోయి ఈ ఫ్యాక్టరీలు నడవకుండా ఆపేయాలి అన్నాడు వెంకులు. సరే అంటే సరే అనుకున్నారు అందరూ. మరునాడు ఫ్యాక్టరీల గేట్ల ముందు గూడానికి గూడమే కదిలొచ్చి బైఠాయించింది. ఫ్యాక్టరీ బస్సులను గేట్ల ముందే ఆపేశారు. వాళ్లకు మద్దతుగా ఎర్రజెండాల నినాదాలు. మా భూములు ఓ కామ్రేడ్ అనగానే మాకు తిరిగి ఇవ్వాలి అన్నారు అందరూ. కాలుష్యం నుండి, చుట్టుపక్కల నుండి అప్పుడే అక్కడకు చేరుకున్న 3 రంగుల జెండాల వాళ్ళనగానే మమ్ములను కాపాడేలే అన్నారు వాళ్ళ అనుచరులు. ఈలోపు హైదరాబాదులో ఫ్యాక్టరీ యజమానుల ఇండ్లని కాషాయపు జెండాల వాళ్ళు చుట్టుముట్టారని వార్త.
అది తెలవగానే 2 పార్టీల వాళ్ళు అయోమయంలో పడ్డారు. ఆ తర్వాత లారీలలో పెద్ద సంఖ్యలో జనం వచ్చేశారు. అక్కడంతా పొద్దుతిరుగుడు పూలతోట ఉన్న దృశ్యం. అది చూసి అప్పటి వరకు అక్కడున్న వాళ్ళు ఇక లాభం లేదు అని జారుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ. ఉదయం వచ్చి కూర్చున్న జనం మాత్రం కదలటం లేదు. చుట్టూ ఉన్న ఊళ్ళవాళ్ళొచ్చి తమ మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లో ఉంటున్న తమ యజమానులకు ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ల ద్వారా విషయాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు కల్లోలం సృష్టించారు. పోలీసులు వచ్చారు. జనాన్ని చెదరగొట్టాలని చూశారు. ఎవ్వరూ వినేట్టు లేదు. పోలీసులు లాఠీలు ఊపారు. జనం రాళ్లందుకున్నారు. పరిస్థితి విషమించటం చూసిన పోలీసులు రిజర్వుడు బలగాలను తెప్పించుకున్నారు. చేజారితే ప్రమాదమని గ్రహించిన డీఎస్పీ టియర్ గ్యాస్ వదులుమన్నారు. కొద్ది క్షణాల్లో అక్కడంతా అయోమయం. జనం చెల్లా చెదురై రోడ్ల వెంట పరిగెత్తుతున్నారు. సర్పంచ్, బడా, చోటా నాయకులు పోలీసులతో గొడవ పడుతున్నారు. ప్రజలను వదిలి కేపిటలిస్టులు కొమ్ము కాస్తున్నారని పోలీసులపై విరుచుకుపడుతున్నారు. గూడెం వాళ్ల మధ్య, పారిశ్రామిక వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ సాయంత్రం పసికూనలను మట్టిలో పూడ్చింది సీతమ్మ. పిల్లలు గుర్తొచ్చి కంటనీరూరింది సీతమ్మకు. ఆమె భర్త రాములు బొంబాయికి బ్రతుకు తెరువుకు పోయినాటి నుండి ఆమె ఇంట్లో ఒంటరిదైపోయింది. చేతికందిన కొడుకు ఉద్యోగం దొరక్క ఎటు వెళ్ళింది తెలియక రోజుకు ఒక్కసారన్నా ఏడుస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో ఆ రామునికి 14 ఏండ్లు వనవాసం అయితే, ఈ రోజుల్లో భూమి అమ్మిన నాటి నుండి తన రామునికి 14 ఏండ్లు నిండాయి. గతం కళ్ల ముందు కదలాడగా సీతమ్మకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అంత పెద్ద పెంకుటింట్లో తోడు కోసం తెచ్చుకున్న ముసలమ్మ గుర్రు పెడుతూ పడుకుంది. ఏ బాధ లేని మనిషిని నిద్ర నీడలాగా వెంటాడుతుంది. బాధలున్న మనిషికి నీడ కూడా తనకు దూరం అవుతుంది. సీతమ్మ 15 ఏండ్ల కిందటి తన సంసారాన్ని గుర్తు చేసుకుంది. హైదరాబాద్ నుండి నార్కెట్పల్లి ఆఖరు శివారు వరకు భూమి అమ్ముడుపోయింది. ఒంటి మీద పచ్చలాగా భూమి మీద అన్ని హద్దులే. రోడ్డు పక్కమ్మటే అయితే ఫ్యాక్టరీలు, కాస్త లోపలికైతేనేమో కాలనీలు. గుట్ట పుట్టలను వదలటం లేదు. రాములు ఈ 10 ఎకరాలు ఉంచుకుని ఏం చేస్తావు అన్నాడు భూములను అమ్మి కొనిపెట్టే బ్రోకర్. ఇద్దరు తన భూమిలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కొంత దూరంలో కారు ఆపుకుని భూమినంతా కొని ఫెన్సింగ్ చేయించిన రాజు ఇంకెవరో మాట్లాడుకుంటున్నారు. కనుచూపు మేరంతా మా రెడ్డిగూడెం శివారే. చెప్పు రాములు, రాజుగారితో చెప్పి నీకు మంచి గిట్టుబాటు ధర ఇప్పిస్తాను. ఓ మాట అను అన్నాడు బ్రోకర్ తన పంచెను మోకాళ్ల వరకు లేపి పట్టుకుని. ఆయన చుట్టూ చూశాడు. కనుచూపు మేరంతా అప్పటికే అమ్ముడుపోయింది. ఒక్క ఊరు వైపు ఉన్న తరి పొలాలు, తమ భూమి తప్ప. అది తాతల నుండి వస్తున్న ఆస్తి. అంతా అమ్ముడుపోయినాక నీవు మాత్రం ఏం పండిస్తావు అన్నాడు బ్రోకర్. ఏం ఫ్యాక్టరీ పెడతారట అడిగాడు ఆయన. ఎలుకల మందు ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ పడితే మనకెందుకు, మనది మనం చూసుకోవాలా అన్నాడు బ్రోకర్. కుడి చేతిలోని దోవతి వదిలి అదే చేతిని రాముడు భుజం మీద ఉంచి, అట్లా అంటే ఎట్లా, ఊరికి ఉపకారమా అపకారమా కూడా ఆలోచించాలి కదా అన్నాడు అక్కడికి ఆయన. ఊరు సంగతి వదిలే, మన మీద మనకు మమకారం తగ్గకుండా చూసుకోవాలి. ఇక్కడ 10 ఎకరాలు అమ్మి మరో చోట 20 ఎకరాలు కొనుక్కోవాలి. కొందరు కోస్తా రైతులు చూడు, అక్కడ వాళ్ళ భూములను హెచ్చుకు అమ్ముకునొచ్చి మన దగ్గర తక్కువకు ఎకరాల కొద్దీ కొని కొత్త గూడాలనే కడుతున్నారు. మనమేమో ఉన్న ఊరు వదలం, బ్రతుకు కూడా ఉన్న చోటనే ఉంటుంది. మళ్ళీ కలుస్తాము. ఆలోచించి చెప్పు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే 10 మందికి పని దొరుకుతుంది. మీ పిల్లగాడు చదువుకుంటున్నాడన్నావు, అతనికి ఓ నౌకరీ ఖాయం అంటున్నప్పుడే కారు హారన్ మోగింది. అదిగో రాజుగారు పిలుస్తున్నారు, ఈలోపు మళ్ళొస్తా, ఆలోచించుకో, మా మాట విను, బాగుపడతావు అంటూ అక్కడి నుండి కదిలాడు బ్రోకర్. వారం రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో నోట్లు ముట్టినాక సేల్ డీడ్ మీద సంతకం చేశాడు ఆయన. తాను వేలిముద్ర వేసేటప్పుడు ఆ 2 కన్నీటి చుక్కలు రాలినాయి. గుర్తు రాగానే మళ్ళీ కళ్ళల్లో నీళ్లు ఊరింది. తన పొలంలో సకల పంటలు పండేవి. పశువులతో కలకలలాడే దొడ్డి కూలిపోయింది. మేకలన్నీ పోయి కోడిపిల్లలు మిగిలాయి. ఇంటి ముందున్న పేడకుప్ప పోయి ఒట్టి కసుపు దిబ్బ మిగిలింది. పండుగ నాడు కొనుక్కొచ్చుకునే పప్పులు తప్ప ఇంట్లోనే ఉండే కందులు, పెసలు, అలసందలు కరువైనాయి. వాకిట్లో ఎండపోసుకునే మిరప పండ్లు మళ్ళా చూసేదెప్పుడు? పండుగలప్పుడు, నోములప్పుడు వేలాడే బంతిపూల దండలు చూడక ఎన్నాళ్ళైంది. ఆనాడు భూమిని అమ్ముకోకపోతే ఈనాడు ఈ గతి పట్టేది కాదు. పంట పొలాలన్నీ ఫ్యాక్టరీలు అయిపాయే.
పంట చేల పైనుండి వచ్చే వెచ్చని గాలిపోయి కంపుగాలి పీల్చవలసి వచ్చే తేనెటీగల మోత ఎటుపోయిందో. కాయలను కంకులను మోసిన చోట ఇటుకలు మోస్తమి. పంటలను రాసిపోసిన కళ్ళంలో సిమెంటు కంకరలను కలిపితిమి. ఆనాడు ఎకరానికి ఎంత ఇచ్చిండ్రని? అతడిచ్చిన డబ్బు ఉందా? కర్పూరంలాగా కరిగిపోయే పిల్ల పెండ్లికి పిల్లగాని చదువు కొంత. కోళ్ల ఫారం అని పెడితే కొంప ముంచిపోయే. అదేమి మాయ రోగమో 2 రోజుల్లో గుడ్లకొచ్చిన కోళ్లు చచ్చే. తెరిపిలేని తుఫాను గాలొచ్చి షెడ్డు రేకులు లేసిపాయే. దెబ్బ మీద దెబ్బ లేవకుంట అయిపాయే. ఏమంట భూమిని అమ్మినామో బతికే బండల పాలాయే. ఏటా 7 ధాన్యాలతో పాలు పెరుగు తిన్నోళ్లకు ఎంత దరిద్రం దాపురించే. పక్క ఊరిలో ఉన్నంత వరకు చదివి ఆ తర్వాత ఆగిపోయి చెయ్యెత్తు కొడుకు ఎట్టుపోయెనో తెలవకపాయే. చేయగలిగింది పొలం పనులాయే. కనుచూపు మేర దున్నే భూమి ఎక్కడా? పొలాలెక్కడా? ఫ్యాక్టరీలొస్తే అందరికీ పనులొస్తాయనిరి. అంటే ఆ కట్టేటప్పుడు పారపని తట్టపనేనా? అదైనా ఎంతకాలం నడిచింది? అదేం చిత్రమో. ఊళ్ళోన ఊరు చుట్టూ ఉన్న ఆకులు పచ్చగా కాకుండా పండక ముందే రాగి రంగులోకి మారుతున్నాయి. ఈతాకులు ఎండు చొప్పలాగా, తాటాకులు సగం ఎండిపోయి ఉంటున్నాయి. చెట్ల మీద పక్షులు వాలటం లేదు. కోళ్ల ఫారాలన్నీ కొమ్మల్లో కాకులు వదిలేసిన గూళ్ళల్లాగా మిగిలిపోయినాయి. దేశాలు పట్టిపోగా మిగిలిన జనం, ఆడవాళ్లు రంగు వెలిసిన పాత చీరలాగున్నారు. మగవాళ్ళు ఎండిపోయిన కొబ్బరికాయల్లాగున్నారు. ముక్కుల్లో దురద, కళ్ళపుండి నీరు కారటం లాంటి కొత్త రోగాలు మొదలాయే. ఎడ్లు దొడ్లు ఒకటేమిటి, ఎటు చూసినా పాడుపడ్డ గుడిలాగే ఉంది అనుకుంటా కలత నిద్రలోకి జారుకుంది సీతమ్మ. పక్క ఊళ్ళో ఉన్న ఎస్టీడీ బూత్ నుండి నెంబర్ డయల్ చేసి, హలో సర్పంచ్ గారా అడిగాడు ఉప సర్పంచ్ మల్లేశం. మాట్లాడుతున్నా అవతలి కంఠం. మీరు వెంటనే బయలుదేరి మన ఊరు వచ్చేసేయాలి. అంత అర్జెంటా? అర్జెంటే. గూడమంతా ఆగమాగం అయిపోయింది. రాత్రి జీపుల్లో కొందరు వచ్చి జనాలను కొట్టి ఎవరికైనా చెబితే మళ్ళో రోజు వచ్చి ఊరుకు నిప్పు పెట్టి అందరినీ కాళ్ళు చేతులు కట్టి అదే మంటల్లో పడేస్తామన్నారు. ఏం చెప్పం? చేతుల్లో చైనులు, ఇనుప చువ్వలు ఉన్నాయి, సురకత్తులు ఉన్నాయి. వచ్చే రాకడనే ఎక్కడ ఉన్నోళ్ళని అక్కడ పట్టుకుని కొట్టబెట్టరు ఉప సర్పంచ్. ఎక్కడోళ్ళు? ఎందుకొచ్చిండ్రంట? ఏది చెప్పలేదు. వచ్చే రాకడ కొట్టుడే కొట్టుడు. ఆఖరణ పోయేటప్పుడు మీలో ఎవరైనా ఫ్యాక్టరీల తిరుగు పోతిరో చంపేస్తామన్నారు. తాగి ఉన్నారు. చెప్పినా వినేటట్లు లేదు. అడ్డం వచ్చిన ఆడోళ్ళను కూడా కొట్టిండ్రు. గూడెమెంత గడగడ ఉనికిపోతుందనుకో. ఇక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం, వెంటనే వచ్చేయి అని ఫోన్ పెట్టేశాడు. సర్పంచ్ తల నిండా ఆలోచనలే. ఫ్యాక్టరీ నా కొడుకులు పైసల మస్తితో ఇదంతా చేయించి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. నాతోటేమో కాలుష్య నిరోధక పద్ధతుల ద్వారా ఊరికి అపాయం కలగకుండా చూద్దాం, దయచేసి జనాన్ని మీరే కంట్రోల్ చేయాలి, వాళ్ళు మీరు చెబితేనే వింటారు, మేము ఏం మాట్లాడినా రెచ్చిపోతున్నారు అని అన్నారు. నేను ఊళ్ళో లేనిది చూసి ఈ పనికి పాల్పడ్డారు. వీళ్లను క్షమించేది లేదు అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు. అంతకుముందే పోలీసులు జీపులో వచ్చి రాత్రి ఊళ్ళోకొచ్చిందెవరు అని ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకొచ్చారు అని పోలీసులు అడుగుతూ ఉన్నారు. తెలీదని జనం అంటున్నారు. ఎవరెవరిని కొట్టారు? ఎస్ఐ ప్రశ్న. దెబ్బలు తిన్నవాళ్ళు గుడ్డలు తొలగించి కందిన భాగాలను చూపించారు. వాళ్ళు కొడుతుంటే మీరేమీ అనలేదా అడిగాడు ఎస్ఐ. అసలు నోరెత్తనిచ్చిండ్రా తండ్రి. ఓ బాధితుడు. ఎంతమంది ఉన్నారు? 20 దాకా ఉన్నారు అని చెప్పాడు వెంకులు. వెంకులను కొడితే వీపున చర్మం చిట్లందని అంగి విప్పి చూపించాడు. 20 మందిని ఊరంతా కలిసి ఏమీ చేయలేకపోయారా? ఎద్దేవా చేస్తున్నట్లు అన్నాడు ఎస్ఐ. ఎవరూ మాట్లాడలేదు, మౌనంగా నిల్చున్నారు. మరి మాకెందుకు ఫిర్యాదు చేయలేదు అడిగాడు హెడ్ జీపు దగ్గర నుండి మందులోకి వస్తూ. సర్పంచ్ రాగానే మెల్లగా అన్నాడు మల్లేశం. అంటే సర్పంచ్ లేనిది గంజే తాగటం లేదా? ఈసారి కూడా ఎవరూ మాట్లాడలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు. రాత్రి వచ్చింది గూండాలు అనుకుంటున్నారేమిటి? కాదు అని సీరియస్గా అనగానే అందరూ ఎస్ఐ వైపు చూశారు. వాళ్ళు తుపాకులతో వచ్చారు. మిమ్ముల డబ్బు కూడా అడిగారు అవునా? మళ్ళీ తానే అన్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆయన అంటున్నది ఎవరికి ఏం అర్థం కాలేదు. రాచకొండ వైపు ఎవరు తిరుగుతున్నారో మీకందరికీ తెలుసు కదా అంటూ అందరి వైపు చూశాడు. మిగిలిన పోలీసు జవానులు అవును అంటున్నట్టు చూస్తూ ఉన్న చోట నుండి కదిలారు. వాళ్ళు మా దగ్గరికి ఎందుకు అనే లోపే వస్తారు అంటవు, మీ భూములు అమ్మిన పైసలు ఏమన్నా ఉన్నాయో ఏమో అని అన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ మాటలకు మద్దతుగా. వాళ్ళు ఫ్యాక్టరీ గుండాలు సారు అన్నాడు మల్లేశం.
అని నీవంటే మేం నమ్మాలా అంటూ ఎస్ఐ గుడ్లూరిమి చూశాడు. మక్కులెరుగుతాయి జాగ్రత్త అన్నట్లు. ఆడ కనబడితే ఉంది. మల్లేశం మానేలోపే వీడు ఇన్ఫార్మర్ లాగున్నాడు చూడు అన్నాడు ఎస్ఐ మతలబుగా. హెడ్ అతన్ని పక్కకు తీసుకెళ్ళి జీపు ఎక్కమన్నాడు. ఏమిటి అతన్ని జీపు ఎక్కమంటున్నారు అంటూ అడిగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సర్పంచ్. ఓహో, సర్పంచ్ గారా, ఊరు తగలబడుతుంటే తమరు పట్నంలో పార్టీ చేసుకుని ఇప్పుడొస్తున్నారా అన్నాడు ఎస్ఐ వెటకారంగా. మీరు మాత్రం రాత్రి వచ్చారా? మీరు వచ్చింది ఇప్పుడేగా అన్నాడు సర్పంచ్ తొణక్కుండా. మంచిది, అందరం ఇప్పుడే వచ్చాం. జీపు ఎక్కండి, స్టేషన్లో మాట్లాడుకుందాం అంటూ జీపు వైపు నడిచాడు ఎస్ఐ. ఎవరు జీపు ఎక్కరు, అందరం నడిచే వస్తాం అన్నాడు సర్పంచ్ జనం వైపు మళ్ళీ. అందరెందుకు? చెబుతుంటే సమజ్ అయితలేదు సార్. ఎవరిని రమ్మంటే వాళ్లే రావాలి అంతే. ఊళ్ళో జరిగిందేదో ఊళ్ళోనే అడిగి తెలుసుకోవాలి కానీ స్టేషన్కి పోయి ఏం చేస్తాం అన్నాడు సర్పంచ్ హెడ్ కానిస్టేబుల్ని ఉద్దేశిస్తూ. రాత్రి వచ్చింది గోండాలు కాదట, నేను ఇన్ఫార్మర్నట, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అంటున్నారు అన్నాడు ఉప సర్పంచ్. అందరూ తలో మాట అంటున్నారు. అక్కడున్న వాళ్ళు పోలీసులను ఏమంటున్నారో తెలియని పరిస్థితి. బలవంతంగా సర్పంచ్ను ఉప సర్పంచ్ను జీపులోకి తోశారు. అది చూసిన జనం రెచ్చిపోయి చుట్టుముట్టి జీపును కదలకుండా చేశారు. ఎస్ఐ రివాల్వర్ను చేతిలోకి తీసుకున్నాడు. పోలీసులు జనాల మధ్య ఘర్షణ పెరిగింది. లాఠీ చార్జీ జరిగింది. రాత్రి గూండాలు, ఉదయం పోలీసుల జులుం. గూడెం గాయపడ్డది. ఆ రోజు తెల్లవారేసరికి ఎవరింట్లోనూ కోడి కూయలేదు, పొగ రాజలేదు, ఏ వాకిట్లో కల్లాపు చల్లలేదు. తమ కోసం దాచుకున్న తేనెను నరుడు దోచుకోగా ఒట్టి తెట్టు మాత్రమే మిగిలినట్లు ఆ ఊళ్ళో ఎవరూ లేరు. నిన్న మొన్న కోతలు కాగా కోయకళ్ళ ముళ్ళు బోసిగా కనిపిస్తూ ఉన్నాయి. దొడ్లలో పశువులు లేవు. ఈ జనం ఎటు వెళ్ళినట్లు? నాటిదారి ఖర్చులు ఏది? ఒక్క రాత్రే గూడెం మొత్తం ఖాళీ. అవును, ఫ్యాక్టరీల విషపు గాలులు, యజమానుల కక్ష సాధింపు, గూండాగిరి, మరొకవైపు పోలీసుల లాఠీ దెబ్బలు. తట్టుకోలేక ఊరదిలిపోయారా? ఏ ఒక్కరూ తనతో మాట మాత్రమేనా చెప్పలేదే? చెబితే నేను అడ్డుపడతాననా? అందరూ అదే నిర్ణయం తీసుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను? అందరూ ఊరొదిలిపోతే నేను మాత్రం ఒక్కనే ఈ ఊళ్ళో ఉంటానా? బతికి ఉంటే బలుసాకు తినేనా అని అన్నారు కదా పెద్దలు. అందుకేనేమో ఊరు వదిలి వెళ్ళారు. ఓ పిల్లి మ్యావ్ మ్యావ్ అంటూ ఆ ఇంట్లో నుండి ఈ ఇంటికి తిరుగుతూ ఉంది. దాని వెనకాల దాని 4 పిల్లులు ఉన్నాయి. బడి వదిలినాక కనిపించే క్లాసు రూముల్లాగా ఇండ్లు. వాళ్ళంతా వెళ్ళిపోయాక తాను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేయాలి అనుకుంటూ ఇంటికి తాళం వేసి రోడ్డు వైపు నడిచాడు. ఊరు చుట్టూరా నిర్మానుష్యంగా ఉంది. పైన గద్దలు తిరుగుతూ ఉన్నాయి. తాటి చెట్లకు లొట్లు వేలాడుతున్నాయి. చుట్టూ చూస్తూ రోడ్డెక్కాడు. వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. సైరన్ చప్పుడుతో పైలట్ జీపు, దాని వెనకాల 2-3 కార్లు దూసుకు వెళ్ళాయి. ఆయన ఆగి ఈ ఊరు ఎందుకు ఖాళీ అయిందో అడగలేదే. ఎలక్షన్లప్పుడు తప్ప ఈ నాయకులకు మరెప్పుడూ జనం గుర్తురానట్లు ఉంది. వాళ్ళు లేకుంటే ఏం? ఓటరు లిస్టు ఉంటే చాలు కదా. పత్రికల వాళ్లకు ఈ ఊరి విషయం చెప్పాలి అనుకుంటున్నప్పుడే బస్సు వచ్చి ఆగింది. ఓ చేతిలో చక్రాలున్న పెద్ద సూట్ కేసుతో, మరో చేతిలో ఓ పెద్ద లగేజీ బ్యాగుతో ఓ వ్యక్తి దిగాడు. కళ్లకున్న చెలవద్దాలను తీసి జేబులో వేసుకుంటూ సత్యాన్ని చూస్తూ, మీరు సత్యం సారేనా అన్నాడు నవ్వుతూ. అవును అని తలాడించి బస్సు మెట్టు మీద కాలు మోపే ప్రయత్నంలో ఉన్నాడు సత్యం. ఎక్కడ పోతుండ్రు సార్? నన్ను గుర్తుపట్టారా సార్? నేను గోపాలాన్ని. చాలా కాలమైంది చూడక అన్నాడు సత్యం గోపాలాన్ని ఎగాదిగా చూస్తూ. తర్వాత బస్సుకు పోవచ్చు రండి అన్నాడు గోపాల్ తన కుడి చేతికి ఉన్న వాచ్లో టైం చూస్తూ. సరే అంటూ సత్యం మొదటి మెట్టు మీద నుంచిన కాలు వెనక్కి తీసుకున్నాడు. కండక్టర్ డోరు వేసుకుని రైట్ అన్నాడు. బస్సు కదిలింది. నీవు ఊరి విడిచి వెళ్ళి 15 ఏండ్ల పైన కాలే మరి. నా పెండ్లయ్యి 15 ఏండ్లయ్యింది. దుబాయ్కి పోయిన 3 ఏండ్లకు పెళ్ళయింది. నీ అత్తగారు కూడా బొంబాయి అనుకుంటా. సత్యం. అందుకే కదా సార్ ఈ ఊరికి రాకుండా పోయింది. వస్తే బొంబాయి రావటం, అటు నుండి అటే మళ్ళీ దుబాయ్ పోవటం. పిల్ల జల్లలంతా అటేనాయే. అమ్మ అయ్య ఇద్దరు చిన్నప్పుడే పోయేరి అన్నాడు గోపాల్. తనకు తానే దిక్కులేనివాడుగా ఫీల్ అయినట్టు ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇల్లు ఏమైనా చెలుక అడిగాడు సత్యం. ఈ ఇల్లుండేదాన్ని మా పాలోడే మలుపుకుండట. చెలుకను అమ్ముకునే కదా దుబాయికి పోయింది. ఇప్పుడైతే ఏమీ లేదు. ఊరోళ్ళను చూసి పోదామని వస్తీ. అలాగా, ఆ ఇంట్లో ఉండే అంజయ్య మీ పాలోడేనా? అవును అన్నట్టు తల ఊపుతూ రోడ్డు పక్కెమ్మట ఉన్న తంగేడు పొదల వైపు చూపు నిలిపాడు. సరిగ్గా అప్పుడే ఓ పాము సరన్న పరిగెత్తి పుట్టలోకి పోయింది.
దాన్ని వెంటాడుతూ ఓ ముంగీస ఆ పుట్ట దగ్గర ఆగిపోయింది. ఊరు చాలా మారిపోయింది సార్, చుట్టూ కనిపిస్తున్న ఫ్యాక్టరీల వైపు చూస్తూ అన్నాడు. ఊరు మారిపోవటం కాదు, పారిపోయింది అన్నాడు సత్యం. అంటే? ఆశ్చర్యంగా చూశాడు గోపాలం. నిజమండి. పోనీ రోడ్డు మీద కానీ చుట్టుపక్కల కానీ మీకెవరైనా మనుషులు కనిపిస్తున్నారా? అవును, మనుషుల కదలికే లేదే అంటూ చుట్టూ పరిశీలనగా చూస్తూ సగం తెరిచి ఉన్న పెదాల మీద చూపుడు వేలు నుంచాడు. నీవు పోయిన నాటికి నేటికి ఇక్కడ చాలా మార్పులొచ్చాయి. అవును సార్, పంటలు పండే భూములన్నీ ఫ్యాక్టరీలైనట్టు బొంబాయిలో మనోళ్ళు చెబుతుండేవాళ్ళు. కానీ ఇంత కాడికొస్తుందనుకోలేదు. మొదట్లో ఏది అట్లా అనిపించదు. ఈ పొడుగుతా ఉన్న ఫ్యాక్టరీలన్నీ మందులు తయారు చేసేవే. వాటి కాలుష్యం వల్ల వాతావరణం అంతా విషపూరితమై మనుషులకు హాని చేస్తున్నాయి. పసిపిల్లల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి అనగానే, అట్లనా, ఎంత ఘోరం అంటూ బరువైన శ్వాస వదిలాడు. ఈ భూములు అమ్ముకున్నోళ్ళు అప్పుడే ఇంకెక్కడన్నా కొనుక్కోలేదు అడిగాడు గోపాల్. ఆ పని చేయకనే ఇప్పుడు ఈ పాటలు. అప్పుడు అమ్మిన డబ్బులతో కొందరు కోళ్ల ఫారాలు పెట్టారు. ఈ విషపు గాలి వల్ల లేయర్స్ గుడ్లు పెట్టలేదు, బాయిలర్స్ బతకలేదు. సానుభూతిని కనపరిచాడు. చోచో అంటూ అంగలార్చాడు గోపాల్. ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఏ అడవిలోనే పెడితే బాధలు ఉండవు, ఏ బాధలు ఉండవు. దుబాయ్లోనైతే అట్లనే ఉంటాయి. అట్లనా అన్నట్టు చూస్తున్నాడు సత్యం. ఈలోపు బస్సు వచ్చి ఆగింది. వస్తా అంటూ సత్యం బస్సు ఎక్కాడు. బస్సు కదిలింది. గోపాల్ చుట్టూ చూసి తాను వెళ్లే బస్సు కోసం వేచి ఉన్నాడు. పుట్టు పెరిగిన బాల్యం గుర్తొచ్చి కళ్ళ నిండా కన్నీరు ఊరింది. ఎద నిండా ఏదో దిగులు నిండింది. ఇంతకు ముందు పొట్టలోకి పోయిన పాము పడగను బయట పెట్టి చూస్తూ ఉంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.